అందరికీ నమస్కారం. ప్రైమ్ 10 న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఒక్కసారి ఎగ్జిట్ పోల్స్ గమనించుకున్నట్లయితే ఈ రాష్ట్రంలోన ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేది మనకు స్పష్టత తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2019, 2014 ఆ సమయంలో కూడా ఒక్కసారి ఎగ్జిట్ పోల్ ని పరిశీలించినట్లయితే ఏ సర్వే సంస్థలు ఏ పార్టీ ఎంత అసెంబ్లీ స్థానాలతో గెలుస్తుందనేది స్పష్టం చేస్తుంటాయి. వాటికి సంబంధించిన పూర్తి విశ్లేషణ ఒక్కసారి పరిశీలిద్దాం. 2019 ఎన్నికల్లోన తెలుగుదేశానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత అసెంబ్లీ స్థానాలతో గెలుస్తారని కొన్ని సర్వే సంస్థలు అయితే స్పష్టం చేశాయి. ఆ సర్వే సంస్థలు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా వైసీపీకి 130 స్థానాల నుంచి 135 స్థానాలు వస్తాయని 2019 ఎన్నికల్లోన ఈ సర్వే చేసి స్పష్టం చేసింది. అలాగే టీడీపీ పార్టీకి 37 నుంచి 40 వస్తాయని ఈ సర్వే సంస్థ అనేది స్పష్టం చేసింది. అలాగే టైమ్స్ నౌ, CNN ఈ సర్వే సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 111 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. అదే టీడీపీ పార్టీకి 63 స్థానాలు వస్తాయని 2019లోనే స్పష్టం చేసింది. రిపబ్లిక్ సి ఓటర్ సర్వే 2019 ఎన్నికల్లోన 120 స్థానాల నుంచి 130 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఈ సర్వే సంస్థ అనేది స్పష్టం చేసింది. అలాగే టీడీపీకి చూసుకున్నట్లయితే 45 నుంచి 55 స్థానాలు కైవసం చేసుకుంటుందని రిపబ్లిక్ సి ఓటర్ సర్వే అనేది స్పష్టం చేసింది. అలాగే న్యూస్ 18 IPS SOS అనే సర్వే సంస్థ 2019 ఎన్నికల్లోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 110 సీట్ల నుంచి 165 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఈ సర్వే చేసి చెప్పింది. అలాగే 50 స్థానాల నుంచి 60 స్థానం టీడీపీ పార్టీ 2019లో కైవసం చేసుకుంటుందని ఈ సర్వే సంస్థ తేటతెల్లం చేసింది. అలాగే సెంటర్ ఫర్ సెఫాలజిస్ట్ ఈ సర్వే సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 135 స్థానాలు వస్తాయని అప్పుడు చెప్పింది. అలాగే టీడీపీ పార్టీకి 37 నుంచి 40 స్థానాలు వస్తాయని తేటతెల్లం చేసింది. సరే, అప్పుడు 2019లోన ఏవైతే ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా, టైమ్స్ నౌ, CNN, రిపబ్లిక్ సి ఓటర్, న్యూస్ 18, IP SOS, సెంటర్ ఫర్ సెఫాలజిస్ట్ ఈ సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేలోన ముఖ్యంగా 2019 ఎన్నికల్లోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాదని స్పష్టం చేసింది. కానీ మెజారిటీ విషయంలోన కొంచెం తేడా కొట్టించవచ్చు, కానీ మొత్తానికైతే అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందనే స్పష్టం చేశారు ఈ సర్వే సంస్థలు. అలాగే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది 151 స్థానాలు సాధించి ఈ రాష్ట్రానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అయ్యారు. అలాగే టీడీపీ పార్టీకి 23, అలాగే జనసేనకు 1 సీటు వచ్చింది. అలాగా 2019 ఎన్నికల్లో సర్వే నిర్వహించినప్పుడు ఈ సర్వే సంస్థలు చేసిన సర్వే ప్రకారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, టీడీపీ పార్టీ ప్రతిపక్షంలోకి పోయింది. అలాగే కొన్ని సర్వే సంస్థలను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇవే మన 2019లో చేసిన సర్వే సంస్థలు టీడీపీకి 23 వస్తాయని ఏ సర్వే సంస్థ చెప్పలేదు. అయినా సరే అప్పుడు 2019 ఎన్నికల్లోన టీడీపీ 23 స్థానాలతోనే సరిపెట్టుకునింది. ఒక్కసారి 2014 ఎన్నికల్లో చూద్దాం. అప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ సర్వే సంస్థలు ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటాయి, ఏ పార్టీలను స్పష్టం చేశాయో మనం ఒకసారి అప్పుడు కూడా క్షుణ్ణంగా పరిశీలిద్దాం. 2014 ఎగ్జిట్ పోల్స్ పరిశీలించినట్లయితే NDTV హంస నిర్వహించిన సర్వేలోన వైఎస్ఆర్సీపీ పార్టీకి 80 నుంచి 100 స్థానాలు వస్తాయని రిపోర్ట్ ఇచ్చారు. అలాగే టీడీపీ పార్టీకి 75 నుంచి 90 స్థానాలు వచ్చే అవకాశం ఉందని 2014లోనే సర్వే నిర్వహించి అప్పుడు వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశారు. మహాన్యూస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి 42 అసెంబ్లీ స్థానాలు, టీడీపీ పార్టీకి 129 స్థానాలు వస్తాయని 2014 ఎన్నికల్లోన ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసింది. NTV నిల్సన్ నిర్వహించిన సర్వేలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 129 నుంచి 133 స్థానాలు, టీడీపీ పార్టీకి 42 నుంచి 46 స్థానాలు వస్తాయని గతంలో 2014లో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టం చేసింది. అలాగే లగడపాటి సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45 నుంచి 55 స్థానాలు,
అలాగే టీడీపీ పార్టీకి 115 నుంచి 120 స్థానాలు వస్తాయని ఈ సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. మనం ఒక్కసారి ఈ సర్వే సంస్థలను చూసుకున్నట్లయితే ఎన్డీటీవీ హంస, మహాన్యూస్, ఎన్టీవీ నిల్సన్, లగడపాటి సర్వే, ఈ 4 సర్వే సంస్థలు సర్వే నిర్వహించి ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు వచ్చాయో అప్పుడైతే చర్చించారు. సరే, ఒక్కసారి చూసుకున్నట్లయితే ఎన్డీటీవీ 2014లోన 80 నుంచి 100 స్థానాలు వస్తాయని అప్పుడు సర్వే చేసింది. అయినా సరే టీడీపీ పార్టీకి రిజల్ట్ వచ్చిన తర్వాత 106 అసెంబ్లీ స్థానాలు వచ్చి 2014లోన టీడీపీ పార్టీ అనేది అధికారాన్ని కైవసం చేసుకునింది. అలాగే మహాన్యూస్ చూసుకున్నట్లయితే 42 నుంచి 128 స్థానాలు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42, టీడీపీ పార్టీకి 129 వస్తాయని చెప్పింది. అయినా సరే 129 స్థానాలు రాకపోయినా సరే అధికారంలోకి మాత్రం టీడీపీ పార్టీ వచ్చింది అప్పుడు. అలాగే ఎన్టీవీ నిల్సన్ ఈ నిర్వహించిన సర్వేలోన అప్పుడు కూడా 129 నుంచి 133 అని వైసీపీకి వస్తాయని ఈ సర్వే స్పష్టం చేసింది. అయినా సరే అప్పుడు టీడీపీకి 106 వచ్చాయి. ఈ సర్వేలు చూసుకున్నట్లయితే ఒక్కొక్క సర్వే సంస్థ అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటాయని స్పష్టం చేసినా సరే ఇక్కడ టీడీపీ పార్టీకి 106 స్థానాలు, వైసీపీ పార్టీకి 67 స్థానాలు వచ్చాయి. అప్పుడు జనసేన పార్టీ అనేది పోటీ చేయలేదు. జనసేన పార్టీ అనేది తమ మద్దతు ఇతర పార్టీలకు ఇచ్చింది. అప్పుడు 106 స్థానాలు టీడీపీ పార్టీకి వచ్చినాయి. 2019, 2014 ఈ సర్వే ఎగ్జిట్ పోల్ చూసుకున్నట్లయితే మొత్తానికి ఇక్కడ 4 సర్వే సంస్థలు సర్వే నిర్వహించినప్పుడు ఎగ్జిట్ పోల్స్ లోన 2 వచ్చేసి ఎన్టీవీ, ఎన్డీటీవీ వైసీపీ అధికారంలోకి వస్తాయని చెప్పింది. లగడపాటి సర్వే, మహాన్యూస్ మాత్రం టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తాయని స్పష్టం చేసింది. అప్పుడు అవి చెప్పినట్లుగానే మహాన్యూస్, లగడపాటి సర్వే ప్రకారమే టీడీపీ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చింది. అలాగే 2019లోన మొత్తం టోటల్ గా ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా, టైమ్స్ నౌ, సిఎన్ఎక్స్, రిపబ్లిక్ సి ఓటర్, న్యూస్ 18, ఐపీఎస్ఓఎస్, సెంటర్ ఫర్ సెఫాలజిస్ట్ ఈ సర్వే మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అత్యధికంగా 2019లోన వైసీపీ పార్టీకి 130 నుంచి 135 ఇండియా టుడే, సిఎన్ఎక్స్ 111 వస్తాయని, అలాగే సి ఓటర్ సర్వే 120 నుంచి 130 అదే వైసీపీకి వస్తాయని, న్యూస్ 18 110 నుంచి 125 వస్తాయని, సెంటర్ ఫర్ సెఫాలజిస్ట్ 135. అంటే మెజారిటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ 1, 2, 3, 4, 5 5 సర్వే సంస్థలు అనేటివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయని స్పష్టం చేసింది అప్పుడు 2019లో. దాని ప్రకారమే ఊహించని ఫలితాలు అనేది 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాయి. 150 అసెంబ్లీ స్థానాలు గెలిచి ఇక్కడ అధికారంలోకి వచ్చింది. అలాగే 23 స్థానాలకే టీడీపీ పార్టీ పరిమితమయ్యింది. జనసేన పార్టీ 1 స్థానం అయితే గెలుచుకోవడం జరిగింది. ఈ సర్వేలు చూసుకున్నట్లయితే ఏదైతే అత్యధికంగా సర్వే సంస్థలు నిర్వహించి మెజారిటీ ఏ పార్టీకి అయితే ఎక్కువ సర్వే సంస్థలు అధికారంలోకి వస్తాయని ఈ రిపోర్ట్లు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తాయి, మాక్సిమం అవే వచ్చే అవకాశాలు ఉంటాయి. సీట్ల విషయంలో తేడా ఉండొచ్చు కానీ అధికారంలోకి మాత్రం ఆ పార్టీ వస్తుంది. సాయంత్రం గాని మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ అనేది రిలీజ్ అవుతాయి. 2024లో ఎవరు గెలుస్తారో అన్నది మనం అప్పుడు చూసుకున్నట్లయితే పూర్తిగా ఒక స్పష్టతను వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు.